వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నాగ చైతన్యకు ఒక అలవాటు ఉండడం వల్లే సమంత గారు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందట. ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అసలు వాళ్ళు విడిపోవడానికి అనేక కారణాలను కూడా పలు రకాలైనటువంటి వార్తలొచ్చాయి. అయితే కొన్ని తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు ఇలా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ వార్త కూడా బాగా వైరల్ అవుతుంది. అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి నాగ చైతన్య అటు తాత ఇటు తండ్రి వారసత్వాన్ని నాగ చైతన్య కొనసాగిస్తున్నాడనేసి కూడా అభిమానులంతా కూడా భావించారు. అయితే నాగ చైతన్య హీరోగా నిలబడడానికి నానా తంటాలు పడిన విషయం మనందరికీ తెలిసిందే. నాగ చైతన్య ఇప్పటి వరకు కూడా చాలా సినిమాల్లో నటించారు. కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా తక్కువే అనేసి కూడా చెప్పుకోవాలి. నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. అంటే హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను, హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనేసి కూడా ఒక టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంది. అయితే నాగ చైతన్య వ్యక్తిగత జీవితం అంతా కూడా అంత గొప్పగా ఏమీ లేదు. అంటే హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నాగ చైతన్య కొద్ది రోజులకే ఆమెకు విడాకులు ఇచ్చారు. నాగ చైతన్య తర్వాత కూడా శోభితా ధూళిపాలను చేసుకోవడానికి రెడీ అయిపోయారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య సీక్రెట్‌గా శోభితా ధూళిపాలతో రిలేషన్స్‌లో మెయింటైన్ చేశాడని, ఇటీవల వీరి నిశ్చితార్థం కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి పెట్టలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్యకు సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ ఉంది. అయితే పైకి సైలెంట్‌గా కనబడేటువంటి నాగ చైతన్య ఆ అలవాటు ఉన్నట్టుగా కూడా షికారులు చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకురా అంటే అందుకే ఆయన్ను కొందరు దూరంగా పెడుతున్నారని రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తన మనసు బాగా హర్ట్ అయినప్పుడు ఇక్కడ మందు తాగేస్తాడని తెలుస్తుంది. అంతేకాకుండా ఎవ్వరూ లేని ప్రదేశంలో కూర్చొని అంటే మందు తాగేసి గట్టిగా అరుస్తూ తన బాధను ఆ విధంగా తన యొక్క ఎమోషన్‌ను ఆ విధంగా ఇక్కడ బయట పెట్టుకుంటూ ఉంటాడట. తాగేసి ఆ మూమెంట్‌లో ఎవరైనా ఫోన్ చేస్తే నోటికొచ్చినట్టు మాట్లాడతాడట. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలీదు కానీ, నాగ చైతన్యకి సంబంధించి ఈ రూమర్ మాత్రం సినీ సర్కిల్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యల వల్లనే అంటే తను ఇటువంటి అలవాటు వల్లనే సమంత నాగ చైతన్యకు దూరమైందా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అనేది కూడా మీకు తెలిసుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.